లేకపోతే తల్లిని తీసుకెళ్తారు కదా వచ్చి అనుకుంది ఈవిడ. కానీ మామయ్య గారు భర్త గారు ఈవిడ పట్టుపాలు పోసేసి డబ్బా పాలు పోసి పిల్లాడు పెంచేసుకున్నారు. ఈ పిల్లని తీసుకెళ్ళడానికి రాలా. నేను ఇప్పుడు ఇంటికి వచ్చి 2 నెలలు అయిపోయింది అన్నయ్య. నా కొడుకు వరకు నా దగ్గర పాలు తయారవుతున్నాయి. కానీ నా కొడుకు లేడు గనక ఆ పాలన్నీ పితికి నేను రోడ్డు మీద పడేస్తున్నా, లేకపోతే నా గుండె నొప్పి అయిపోతుంది. అందుకని పాలన్నీ పితికి నేను రోడ్డు మీద వేస్తుంటే నాకు చాలా దుఃఖం, ఏడుపు వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది. అక్కడికి వెళ్తే ఇక ఎనటనికి యేసు ప్రభు దూరం అయిపోవాలి. ఇక్కడ ఉంటే నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఏమని ఏడుస్తుంది? దేవుని చిత్తం చేయలేకపోయా నేను అని ఏడుపు. తల్లిదండ్రులు ఏం చేశారు? చచ్చిపోతామే, చేసుకో, దేవుని చిత్తంతో పని లేదు కొంతమంది తల్లిదండ్రులకి. మీకు ఆ విషయం చెప్పనా? 1 యోహాను 2:17 ఏంటో చెప్పండి అమ్మా. ఇలాంటి వచనాలు చూడకుండా చెప్పాలి. 1 యోహాను 2:17 ఏంటో చెప్పండి. లోకము దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిల్చును. దేవుని పిల్ల దేవుని చిత్తం చేయాలి కదా. యేసు ప్రభు లాంటోడే తండ్రి చిత్తం చేశాడు. యోహాను సువార్త 6:38 ఏముంటుందంటే, నేను నా ఇష్టము నెరవేర్చుకుంటూ రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుడికి నేను పరలోకము నుండి దిగొచ్చాను. యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ వైఫ్, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా దేవుని చిత్తం చేయడంలో నీకున్నటువంటి ఇష్టం ఎంత? దేవుని చిత్తం చేయడంలో నీకున్న ఆరాటం ఎంత? ఈరోజు చాలా ఫ్యామిలీస్ ఏడవాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు దేవుని చిత్తాన్ని వదిలేశారు, సొంత చిత్తాల్లో పడ్డారంతే. ఇది అబ్రాహాము జీవితంలోనే తప్పిదం. వింటున్నారా? ఒకటే చెప్పా, ఏం వదిలేరు? ఎక్కడ పడ్డారు? దేవుని చిత్తాన్ని వదిలేరు. ఎక్కడ పడ్డారు? స్వచిత్తంలో పడ్డారు. ఒకటి. రెండో చిత్తాన్ని చూడండి, 11-12 వచనాల్లో ఉంది. ఆదికాండం 12వ అధ్యాయం